అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు. ఈ రాశ్యాధిపతి చంద్రుడు అంటే వీళ్ళు తగు నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఆలస్యం చేయటం, మొండిగా ఉండటం, ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ విని వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తులు. అంటే 10 మందిలో 6 ఉంటారు వీళ్ళు. చంచల బుద్ధి అంటే ఒకటే స్ట్రైట్గా ఉండలేరు. వీళ్ళు నిర్ణయం అనేది అందరి దగ్గర ఒప్పుకున్నట్టు ఉంటుంది కానీ ఒప్పుకోరు. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ముందుకు వెళ్ళలేకుండా పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే పనులలో ఆలస్యం జరగటం ఉంటాయి, దగ్గరికి వచ్చినట్టు వచ్చే పనులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రహస్థితిని మనం చూసుకున్నట్టయితే నవంబర్ మాసంలో కర్కాటకంలో గురువు, శని వక్రస్థితిలో మీనరాశిలో ఉండటం, అలానే రవి బుధ కుజులు వృశ్చిక రాశిలో ఉండటం, బుధుడు తులా వృశ్చిక రాశిలో ప్రయాణం చేయటం, శుక్రుడు వచ్చేటో తులారాశిలో సంచారం చేయటం, కేతు వచ్చే సింహరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను శని వక్రగతిలోనూ ఉంటాడు మీనరాశిలో. ఇది గ్రహ సంచార విషయం. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు జన్మంలో గురువు ఉండటం వల్ల కొంత ఆర్థిక స్థితిగతి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా గురువు ఇబ్బందులు కలిగిస్తున్నా శుక్రుడు తులారాశిలో ఉంటాడు. శుక్రుడు తులారాశిలో మంచివాడు. గురువు పెద్దగా అనుకూలంగా ఉండడు కానీ శుక్రుడు మంచివాడు. అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఉంటే లాభాధిపతి అయిన అలానే చతుర్థాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు వల్ల ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం. అంటే మొండి వాళ్ళు కొంతమంది మనకి డబ్బులు ఇవ్వరు కదా, మనం ఇస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం లేదు ఇక్కడ. తర్వాత వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పరంగా సుఖము, సౌఖ్యము, లగ్జరీగా ఉండటం, స్త్రీలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే స్త్రీలు బంగారు ఆభరణ దుస్తులు కొనుగోలు చేయటం, అలా భార్యాభర్తల మధ్యలో కొంత సమస్యలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ద్వితీయంలో కేతు ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫ్యామిలీ పరంగా అర్థం చేసుకుని జీవితంలో బతకాలి. అంటే భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లౌకిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. లౌకిక పరంగా ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విషయాన్ని కూడా ఆవేశంగా తీసుకోకుండా చాలా అనర్థాలకు దారి తీయకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ద్వితీయంలో కేతు ఉంటే ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని అర్థం. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అయితే శుక్రగ్రహం బాగుంది కాబట్టి శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాలు జరిపించుకోవటం, సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం. నూతన వాహనాలు కొనుగోలు చేయటం, ఉన్న వాహనాన్ని అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క బలం అనేది బాగుంది కాబట్టి ఈ కాస్మెటిక్స్ అమ్మే షాపుల వాళ్ళు కానీ, పూజా స్టోర్స్ వాళ్ళకు కానీ, తర్వాత ఏదైతే బ్యూటీ క్లినిక్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు యొక్క బలం వల్ల. జమాలజీ అంటే జెమ్స్ అమ్మే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్టోన్స్ ఉంటాయి కదా, రత్నాలు, వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు మంచివాడు. ఏదైతే కర్కాటక రాశిలో ఈ గురువు ఉన్నాడో ఆ గురువు యొక్క బలం అనేది కొంతగా అనుకూలంగా ఉండదు. ఎందుకు అనుకూలంగా ఉండదు అని అంటే జన్మంలో గురువు ఉంటే మంచివాడు కాదు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక పరంగా కొంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి. కానీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి దాన్ని లెవెల్ చేస్తాడని అర్థం. ఆర్థిక పరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది, బెటర్ అని అర్థం. అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు తర్వాత పంచమంలో రవి, కుజ, బుధుడు ఉన్నాడు. బుధుడు అటు ఇటు తులా వృశ్చిక రాశిలో తిరుగుతున్నాడు. అయితే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కానీ, బిల్డింగ్స్ కానీ కొనుగోలు చేసేటప్పుడు రైతులు కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి అడుగు వేయాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఏంటంటే ఇబ్బందులు కలిగే వాతావరణం రాకుండా చూసుకోవటం మంచిది.
ఎందుకంటే ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, అనవసరమైన రాద్ధాంతాలు రిస్క్ చెందకూడదు. రిస్క్ చెందటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బిల్డర్స్తో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, కెమికల్ కంపెనీస్ వాళ్ళతో కానీ కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. అలానే బుధుడి వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది, కానీ అనుకున్నంత పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది లేదు. పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలస్యం జరగకుండా కూడా చూసుకోవటం మంచిది. అలానే వీళ్ళకి అష్టమంలో రాహు యొక్క సంచారం. అష్టమంలో రాహు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. శని కూడా వక్రగతిలో ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా బహుజాగ్రత్తగా ఉండాలి. బహుజాగ్రత్త అంటే భయపడాల్సిన పని ఏం లేదు, కానీ మనం ఏదైతే కేర్ ఉందో ఆ కేర్ తీసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది. రిస్క్ అనేది పడకూడదు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచనలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వీళ్ళ గ్రహస్థితి అనేది, కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు బాగున్నాడు, శుక్రబలం అనేది బాగా ఎక్కువగా ఉంది జాతక పరంగా. అయితే డబ్బు అనేది కొంత వచ్చినా కూడా కొంత ఒక 20% 30% అనవసరమైన ఖర్చులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు వెళ్లకుండా ఉండటం మంచిది. ఎంత పొదుపు చేయాలో అంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనవసరమైన రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేయకూడదు. ఆ రిస్క్ ఫ్యాక్ట్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త కవచాన్ని చదువుకోవటం మంచిది. వీలైతే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం, బృహస్పతి పాశుపతాశ్రవణం చేయాలి. ఎందుకంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఎక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయో వాళ్ళకి దర్శనం చేయటం. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించడం, లేదా కాశీ కానీ ఉజ్జయిని కానీ ఇలాంటి క్షేత్రాలకి దర్శనం చేయటం చాలా మంచిది. అలానే అమరావతి కానీ, అలానే పంచారామాలు ఉన్నాయి, పాలకొల్లు కానీ, ఇలాంటి వాటికి దర్శనం చేయటం వంటి, లేకపోతే గద్వాల జోగులాంబ, ఇలాగా కాళేశ్వరం కానీ ఇలాంటి క్షేత్రాలకి, శైవ క్షేత్రాలను దర్శనం చేయటం చాలా మంచిది. అలానే సోమవారం తత్పురుషాయ దే మహాదేవాయ దిమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని వీలైతే మంగళవారం రోజున చక్కగా ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా. మొత్తం మీద గురుగారు, నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.